హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో వంట నూనెలకు సంబంధించి కేంద్రం మోడీ గారు రంగంలోకి అయితే దిగారనమాట. ప్రధాని మోడీ గారు. దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. దేశంలో వంట నూనెలు నిల్వలపై పరిమితులు. దేశంలో వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై పరిమితులు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిల్లర వర్తకుల వద్ద 30 క్వింటాలు, టోకు వర్తకుల వద్ద 500 క్వింటాలకు మించి నిల్వలు ఉండకూడదని పేర్కొంది. పెద్ద సంఖ్యలో దుకాణాలున్న యజమానులు రిటైల్ అవుట్లెట్లలో 30 క్వింటాలు, డిపోల్లో 1000 క్వింటాలు వరకు పరిమితి విధించారు. నూనె గింజలైతే రిటైలర్ల వద్ద 100 క్వింటాలు, హోల్సేలర్స్ వద్ద 2000 క్వింటాలు వరకు మాత్రమే నిల్వలు ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 31 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాపారులు తమ వద్ద ఉన్న నూనెలు, నూనె గింజలు నిల్వలను క్రమం తప్పకుండా ఆహార ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కూడా పేర్కొందనమాట. చూసారు కదా, ఒక మంచి శుభవార్త అనమాట. 2022 డిసెంబర్ 31 వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేసేవారు వాళ్ళ దగ్గర దాచుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అయితే కుదరదనమాట. ఈ విధంగా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వంట నూనె ధరలు అయితే తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.